అంబర్పేట గోల్నాక ఫ్లైఓవర్ సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న ఈ వంతెన పనులతో స్థానికులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని స్థానికులు దేవుడిని ప్రార్థించని రోజులేదంటే అతిశయోక్తి కాదు. కొన్నాళ్ల నుంచి వంతెన పనులు వేగంగా జరుగుతుంటే ఈసారైనా బోనాలకు పనులు పూర్తవుతాయని ఆశించారు ప్రజలు. కానీ తమ ఆశలు మరోసారి అడియాసలేనని తేలింది. కొన్ని రోజుల్లోనే బోనాలు జరగనున్నప్పటికీ ఫ్లైఓవర్ పనులు కానీ దిగువన రహదారి పనులు కానీ కొలిక్కి రాకపోవడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు దిగువన రోడ్డు దుస్థితిపై ఈటీవీ ఫోకస్. అంబర్పేట గోల్నాక ఫ్లైఓవర్ కింద రోడ్డు పనుల్లో జాప్యంపై గతవారమే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు అవి. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అక్కడికక్కడే మంత్రి అధికారులను ఆదేశించారు. సాక్షాత్తు మంత్రి ఆదేశించినా అక్కడ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ఫ్లైఓవర్ దిగువ నుంచి వెళ్లాలంటే నరకానికి వెళ్తున్నట్టే ఉందంటున్నారు ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు. ఫ్లైఓవర్ పనుల్లో చూపిన శ్రద్ధ సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎందుకు చూపడం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మంత్రి ఆదేశించినా ఇంత నిర్లక్ష్యమేంటని నిలదీస్తున్నారు. ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే మహంకాళమ్మ టెంపుల్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి ఒక దర్గా లేకున్నా దర్గా ఉందని చెప్పేసి ఇక్కడ స్ట్రెచర్ అయితే పెట్టిరో దానికి తొందరగా కోర్టు క్లియరెన్స్ ఇచ్చేసి ఈ రోడ్ను తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం బోనాల పండుగ 3 రోజులు బోనాల పండుగ ఉన్నది. మంత్రి గారిని ఇక్కడ లోకల్ స్థానిక ప్రజలు ఆపి వాళ్లకు సమస్య వివరించినా కానీ కూడా ఆ గుంతలలో పోయిండు. కానీ మంత్రి గారు ఇంతవరకు తను చెప్పిండు ఈ రోడ్ను క్లియరెన్స్ చేసేసి ఎంబడే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ పాపన పోలేదు. అన్ని బూటకం మాటలు చెప్పేసి ఈ చిన్న రోడ్నే క్లియరెన్స్ చేయలేని ప్రభుత్వము ఫోర్త్ సిటీ ఏం చేస్తుందండి చెప్పండి. అక్కడే ఉన్న అంబర్పేట్ మహంకాళి అమ్మవారి ఆలయం చుట్టూ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కొన్ని రోజుల్లోనే బోనాలు జరగనున్నాయని అక్కడ రోడ్డు పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పనులు పూర్తికాక ఓ ఇబ్బంది ఉంటే ఇక ఫ్లైఓవర్ పనుల కోసం తరలించిన నిర్మాణ సామాగ్రి ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కిషన్ రెడ్డి గారు వారంలో 2 సార్లు వచ్చిపోతాయి రోడ్డు మీద. ఆయన చూస్తాడు కానీ ఏం చేయలేకపోతాడు. స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేస్తాడు. స్టేట్ గవర్నమెంట్ వచ్చి చూసిపోవడమే కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పట్టించుకొని 4 రోజులు లేడు. రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడతారు. రోజుకి 5-6 బళ్ళు పడిపోతున్నాయి. పాపం జనాలకు దెబ్బలు తగులుతున్నాయి. వర్షం వచ్చిన రోజు అయితే అసలు ముందుకు పోవడానికి లేదు బళ్ళు. ఓకే, నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. డైలీ ఇదే రోడ్లోంచి వెళ్తాను. అటు నుంచి వచ్చేటప్పుడు అదే నరకం, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇదే నరకం. పొల్యూషన్ ఉండదా? ఇంకా ఈ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ ఇది? మేము పబ్లిక్ ట్యాక్స్ కడుతున్నాం. మేము ఓన్లీ టెంపరీ వర్క్ అంటే ఎంత మట్టుకు మనకు టెంపరీ రిలీఫ్, పర్మనెంట్ రిలీఫ్ ఉండదా దీనికి? ఆల్రెడీ ఈ రోడ్డు శాంక్షన్ అయి ఉందండి. గవర్నమెంట్కు అది కాంట్రాక్టర్కు బాధ్యత లేదా? వేరే వాళ్ళ ఒత్తిళ్లు చేయబట్టి రోడ్డు వేయకుండా ఆపేస్తారా? వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు తప్పితే దీన్ని మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ లేదు. వచ్చే బోనాలను దృష్టిలో పెట్టుకుని రహదారిపై తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోకుండా సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేసి ఏళ్ల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.